సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మనతో పాటు మహిళా అధ్యక్షురాలు టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు గారు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. ముందుగా మేడం, మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా గోషామహల్ సీట్ వచ్చింది, బట్ మీకు ఎలా ఉంది? అంటే ఖైరతాబాద్ అనుకున్న మీకు గోషామహల్ వచ్చింది, మీ ఫీలింగ్స్ ఏంటి? ఖైరతాబాద్ అని అనుకున్నాను, ఖచ్చితంగా అక్కడి నుంచి అప్లికేషన్ వేశాను. కానీ అధిష్టానం నిర్ణయము మనం ఒకటి అనుకుంటే వాళ్ళు ఒకటి చేశారు. సరే, కాంగ్రెస్ పార్టీ మీద మమకారం, లాయలిస్ట్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ, పోట్లాడడానికి నేను ఎప్పుడు సిద్ధమే. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా గత 2.5 సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. సో గోషామహల్ ఇస్తే నేనేమి తగ్గేదే లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మహిళా శక్తి 100% చాలా బాగా పనిచేస్తుంది. నా క్యాడర్ని అంతా రాబోయే కాలంలో మీరు గోషామహల్లో చూస్తారు. యాక్చువల్గా 2 రోజుల ముందే గోషామహల్ నుంచి 12 మంది కార్యకర్తలు మా 11 మందిలోని ఎవరో ఒకరికి ఇవ్వాలి అని ధర్నా చేశారు మన కాంగ్రెస్ గాంధీ భవన్లోనే. సో అలాంటిది వాళ్ళు ఎవరిని కాదని మీకే వచ్చింది ఆ సీటు. సో దేన్ని చూసి, అంటే ఒక మహిళగా మీరు గెలుస్తారు అనే నమ్మకంతో ఇచ్చిందంటారు అధిష్టానం? ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేసింది. ఓ ప్రెసిడెంట్, ఓ సీఎం, ఒక మేయరు, మీరు చూసినట్టయితే 33%, పంచాయత్ రాజ్లో కూడా 33% కూడా మా పక్క నుంచే స్టార్ట్ అయింది. ఈరోజు ఉన్న పార్టీలలో బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఎవరికి మహిళలపైన చిత్తశుద్ధి లేదు. చూసుకున్నట్టే 33%. ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే నోటి దగ్గర లడ్డు పెడతారు కానీ గుంజుకుంటారని, దానికి ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు. అంటే లడ్డు చెడిపోతుందా ఉంటుందా అంటే అది మనం తినే పరిస్థితిలో ఉంటామా లేదా అనే టైంకి మేము రిలీజ్ చేస్తానంటే ఎవరి చెవులో పూలు పెడతాడండి? మహిళలు ఏమీ చిన్న పిల్లలు కాదు. చెవులో పూలు పెట్టినంత మాత్రాన వాళ్ళు నమ్మే పరిస్థితిలో మహిళలు లేరని నేను అనుకుంటాను. కాబట్టి ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు, ఒక ఫైటర్కి ఆ గోషామహల్ ఇచ్చిందని నేను అనుకుంటాను. ఎందుకంటే కేస్ స్టడీ చేస్తారు కదా, సర్వే చేసుకుంటారు, మహిళలకి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ప్రతిసారి వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ కాకుండా గోషామహల్లో ఏదో బెటర్, ఎందుకంటే అది ఒకప్పుడు మా అడ్డా ఉండే. కాంగ్రెస్ కార్యకర్తగా ముఖేష్ కుమార్ గౌడ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తుండే. సో మా కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గత ఈ లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి పోవడం జరిగింది. అంతే, రాజాసింగ్ ఉండని, ఏ సింగ్ ఉండని, మనమేం తగ్గేదే లేదు. మహిళా కాంగ్రెస్ తరఫున ప్రచారం ముమ్మరం చేస్తాం. ఖచ్చితంగా మళ్ళీ మా అడ్డా మేము తిరిగి తెచ్చుకుంటాం. మేడం, మీకు ఎక్కడైనా లోపల చిన్న అసంతృప్తి ఉందా? ఖైరతాబాద్ అయితే నేను తప్పకుండా గెలుచుండేదాన్ని అని గట్టి నమ్మకం. గోషామహల్ అంటే కొంచెం కష్టపడాలి, ఎందుకంటే రాజాసింగ్ అడ్డా ఏదైనా అంత ఫేవర్ ప్లేస్ కాదు, బట్ అది మీకు వచ్చింది. సో మీకు ఎక్కడైనా అసంతృప్తి ఉందా? ఇదైతే గెలుచుండేదాన్ని అని, లేదా అందులో కూడా గెలుస్తారా? మీ వ్యూహాలు ఏంటి గెలవడానికి? గెలుపు ఓటమి సెకండరీ అమ్మ, పోటీ చేయాలి. ఇప్పటి వరకు మహిళా కాంగ్రెస్ నుంచి టికెట్ రాలేదు. 100% ఈసారి టికెట్ కేటాయించడం జరిగింది కాబట్టి గెలుస్తారనే ఉద్దేశంతోనే ఇచ్చింది కదా హైకమాండ్. సో అందుకే వాళ్ళకు ఎప్పుడు కూడా అసంతృప్తి లేకుండా ఖచ్చితంగా ఆ సీటు విన్ అయ్యి చూపిస్తేనే నాకు ఆ తృప్తి ఉంటుందని నేను అనుకుంటాను. ఖైరతాబాద్ ఏంటి, గోషామహల్ ఏంటి, అంతా హైదరాబాద్, సికింద్రాబాద్ అందరూ మా అన్నదమ్ములే ఉన్నారు. సో ఖచ్చితంగా అంతమందిలో నన్నే ఎందుకు ఎంచుకున్నారు అనేది అది సోనియా గాంధీ గారికే తెలుసు, మా స్క్రీనింగ్ కమిటీకే తెలుసు. సో నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పి ఈమె చెయ్యగలుగుతుంది అని మా పీసీసీ అధ్యక్షులే కానీ మా సీనియర్ లీడర్లే కానీ నన్ను అనుకున్నారు. అదే అవకాశం సోనియా గాంధీ గారు ఇవ్వడం నిజంగా కూడా నా అదృష్టం అని భావిస్తాను. మేడం చెప్పండి, అంటే ప్రవళిక సూసైడ్, యాక్చువల్గా మహిళలకు ఎక్కడో ఒకటి అన్యాయం జరుగుతూనే ఉంది. సో ఇదైతే మీరందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ అయితే కేసీఆర్దే అంటున్నారు, మేము ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని అంటున్నారు. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రేమ వ్యవహారం వల్ల చనిపోయింది అని. ఇందులో ఏది నిజమంటారు? వాళ్ళకి నిజంగా కూడా ఎంత సిగ్గుచేటు తల్లి. ఒక అమ్మాయి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందని చెప్పేసి అని చాలా పేదింటి పిల్ల వాళ్ళ అమ్మ ఇండ్లలో పనిచేసుకొని ఆ అమ్మాయిని ఇక్కడ పంపించి 2 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంది, చదువుకుంటుంది. హాల్ టికెట్స్తో పాటు మేము తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ఏ విధంగా మాట్లాడతాడో నాకు అర్థం కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళ సెక్యూరిటీకి పెట్టుకొని లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. ఈరోజు మహిళలు తిరుగుతున్నారు అని అంటే ఏ రాత్రి ఏ స్నాచింగ్ అవుతుందో, ఎవరిని మర్డర్ చేస్తారో, మైనర్ రేపులు, లైంగిక వేధింపులు, ఇవన్నీ కూడా బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ కనపడతలేవు. ఈరోజు అది నేను ఖండిస్తున్నాను. కేటీఆర్కి నేను ఒక సవాల్ విసురుతున్నాను.
ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో ల్యాబ్స్ ఉంది అంటే మా దగ్గరికి రమ్మని చెప్పండి, మేము ఎవిడెన్స్లు ఇస్తాం హాల్ టికెట్తో పాటు. కానీ అనవసరంగా ఒక అమ్మాయి చచ్చిపోతే ఆ ఆత్మహత్యని ఇది ప్రేమ వ్యవహారంతో ఏదైతే పెట్టి జోడిస్తున్నారో దాన్ని నేను ఖండిస్తున్నాను. అంటే పేదింటి పిల్ల అంటే అంత తెలుసా? ఈరోజు కల్వకుంట్ల కవిత ఒక్క మాట మాట్లాడేది, రేపు పొద్దున వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు. ఆడవాళ్ళని అవమానిస్తే డిపాజిట్లు కూడా రావు. ఈరోజు విర్రవీగుతున్నారు కదా, దోచుకుంటూ ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ ఈరోజు బయట ప్రజల మధ్యలో వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోయి జరిగిందేంటి అని కనుక్కోలేని ముఖ్యమంత్రి తనయుడు ఏ విధంగా మాట్లాడతాడు? ఒక ఏసీపీ ఏ విధంగా నిందేస్తాడు? ఆయనకు బిడ్డ లేదా? మరి ఆయనకు చెల్లె లేదా? మరి కన్నది ఒక తల్లే కదా. తల్లిని కించపరిస్తే మరి ఏమవుతుంది? రేపు రాబోయే టైంలో అందరు తల్లులు కలిసి వీళ్ళకి చెక్కు పెడతారని చెప్తున్నా. యాక్చువల్గా బీఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్కి మైండ్ బ్లాక్, మీరు ఏమంటారు దాని గురించి? బీఆర్ఎస్ మేనిఫెస్టో సరిగ్గా కాపీ కొట్టుకోలేదంట. ఎందుకంటే కాపీ కొట్టుకున్నా కూడా కరెక్ట్ మాది అన్ని పథకాలు కాపీ కొట్టుకుంటే బాగుండు. అన్ని కొన్ని పథకాలు ఇప్పుడు మేము 3,000 అంటే 3,016 అంటాడు, 4,000 అంటే 4,016 అంటాడు. అది నిజంగా కూడా ఎంత సిగ్గుచేటు చెప్పు. కాపీ కొట్టుకొని కావాలంటే రేవంత్ రెడ్డి గారే పంపించేవాళ్ళు కదా. మా పీసీసీ అధ్యక్షులు ఇంత తిడతారు, మరి మా మేనిఫెస్టో వాళ్ళు కాపీ కొట్టాల్సిన అవసరం ఏముంది? నిజంగా చేయాలనుకుంటే ముఖ్యమంత్రి 9 ఏళ్ల నుంచి చేస్తుండే. 9 ఏళ్ల నుంచి నిద్రపోయి ఈ రోజు లేచి మేమిచ్చే మేనిఫెస్టోకి ఆయన కూడా నేను ఇంకో 16 యాడ్ చేసి ఇస్తాననడం నిజంగా కూడా సిగ్గుచేటని నేను అనుకుంటాను. వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ 60 ఏళ్ళలో వాళ్ళు చెయ్యంది మేము 9.5 ఏళ్లలో చేసామంటున్నారు. మీరేమంటారు మరి దాని గురించి? 9 ఏళ్లలో ఏం చేసిండంట? కాళేశ్వరం కట్టి కమిషన్లు తిన్నారంటనా? అందుకే 30% అన్నాం మేము. అక్కడ 40% అయితే కర్ణాటకలో, ఇక్కడ 30%. ఎంతసేపు కమిషన్ల మీద ఆధారపడే కేసీఆర్, మందు కొట్టి ఫామ్ హౌస్లో వండుకునే కేసీఆర్కి ప్రజల గురించి, ప్రజల అవస్థల గురించి ఏం తెలుస్తుందమ్మా? సంక్షేమం గురించి ఏం తెలుస్తుంది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, డబల్ బెడ్రూమ్లు లేవు, ఈరోజు పెన్షన్లు లేవు. బయటకు వచ్చి ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి తనయుడు కానీ, మన కల్వకుంట్ల కవితమ్మ కానీ ఓసారి మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడుతుంది కదా, ఓసారి మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు ఏ విధంగా ఉన్నాయని చూస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం.